కరుణాధారమైన ఒక బలి కింద, యాగ పశువు కింద ఆ శ్రమనంతా అనుభవించారు. అనుభవించినప్పుడు ఆ బాధ అంతా ఎవరి కోసమండి? ఆయన పడిన బాధ ఎవరి కోసం? మనందరి కోసమేనండి. మరి ఈ రోజుల్లో చూడండి, మన కోసం బలి అయ్యి ఆయన మనల్ని రక్షించి పరిశుద్ధులుగా మార్చి ఆ పరిశుద్ధతో మనం దేవుని వెంబడించడం కోసం ఆయన సన్నిధానాన్నే మనకు అనుగ్రహించి, నేను మరలా వస్తాను, నీ వచ్చేటప్పుడు మీరు సిద్ధంగా ఉండని చెప్పి మళ్ళీ ఇక్కడ సిద్ధపరచడానికి ఆయన పరిశుద్ధాత్మ మీద నడిపించబడుతున్న మనల్ని, ఎందుకంటే దేవుని నీతిగా మార్చడం కోసం అన్నీ కూడా ఆయనే చేసినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన సమయము, ఎందుకంటే ఆయన మన కోసం తన జీవితాన్ని అంతా కూడా అర్పించారు. మనం ఆయన ఆరాధించడానికి ఎంత సమయాన్ని మనం ఇక్కడ ఆరాధిస్తున్నామండి అమ్మా?